నాని హిట్ మూవీని సెన్సార్ వాళ్ళు అయితే చూశారు. సెన్సార్ వాళ్ళు ఏమన్నారు, సెన్సార్ వాళ్ళు ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఈ మూవీ రన్ టైం అంతా, ట్రైలర్ ఎలా ఉండబోతుంది, ఈ మూవీలో మనం ఏం చూడబోతున్నాం అనేది అనమాట పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, నాని హిట్ మూవీ అయితే పూర్తిగా రక్తపాతం అయితే ఉండబోతుంది. బిగ్ స్క్రీన్ లో హిట్ మూవీ చూస్తున్నప్పుడు మనం కూడా రక్తపాతం అయితే మునిగిపోతాం. ఇప్పుడు దాకా మార్కో అండ్ యాన్యువల్ మూవీ అయితే చూసాం, వాటికి మించి అయితే వైరల్స్ అయితే ఉండబోతుందంట. ఈ మూవీ రన్ టైం వచ్చి 2 hours 34 minutes అనమాట. అయితే రేపు అనమాట ట్రైలర్ అయితే వస్తుంది. ట్రైలర్ అనమాట మనం ఊహించిన దానికైతే వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది. ఈ మూవీ అనమాట మనకి మర్డర్ అయితే జరుగుతుంది, మర్డర్ అయితే చూపిరు, మర్డర్ అనమాట ఎలా చేశారు అన్నదనమాట ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మర్డర్ చేసేది అనమాట ఒక రేంజ్లో అయితే చేస్తారు. అయితే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేది నాని అన్న పూర్తిగా సైకోయిజంలో అయితే ఉండబోతున్నాడు, పూర్తిగా శాడిస్ట్ అంటే ఈ మూవీలో పూర్తిగా బూతులు అయితే ఉండబోతున్నాయి ఈ మూవీలో. అదే కాకుండా దీంట్లో సాంగ్స్ అనమాట మరీ అంత అయితే ఉండవు, ఉన్నంత మాత్రం బాగానే ఉంటాయి అని చెప్పారు. అయితే దీంట్లో బీజం మాత్రం కొత్త ర్యాప్ అయితే ఉన్నాయంట. నేను అనుకున్న భయ్య నాన్న ఇలాంటి స్టోరీ ఎత్తుకున్నాడు అంటే వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. అదే కాకుండా దీంట్లో కార్తీక్ క్యామియో అయితే ఉండబోతుంది సెకండ్ హాఫ్లో. ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చిన మూవీని ఇప్పుడు దాకా చూసున్నాం. అలాంటి ఇన్వెస్టిగేషన్తో నాన్న ఒక మూవీ తీస్తున్నాడు, వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. రక్తపాతం అంట భయ్య, మొత్తం మనం కూడా రక్తంతో తడిసిపోతూ ఉంటా. ట్రైలర్లో అనమాట మనకి కొద్దిగా హిట్ మాత్రమే ఇస్తారు. మూవీ మొత్తం ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. నాన్న డిఫరెంట్ జోన్లో అయితే మూవీ అయితే తీస్తున్నాడు. ఈ మూవీ మాత్రం వేరే లెవెల్ కలెక్షన్ క్రాస్ చేస్తుంది నేనైతే అనుకున్నా. దీని గురించి మీరు ఏమంటారో కామెంట్ చేయండి.